హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయితే విడుదలవ్వడం జరిగింది. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఈ యొక్క 10 లక్షల లోన్ని పొందడానికి అని చెప్పేసిన పూర్తి వివరాలు. ఈ యొక్క 10 లక్షల లోన్స్ని ఆటో యూనిట్ కానీ కార్ యూనిట్ని కానీ మీరు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. దీనితో పాటుగా 32 రకాల లోన్స్కి అయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, కావలసినటువంటి పూర్తి జిరాక్స్ పత్రాలు ఏమేమి ఉండాలి అనే వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఏకంగా 1,00,000కి పైగా వ్యూస్ కూడా దానికి రావడం జరిగింది. ఇప్పుడైతే రిలీజ్ అయినటువంటి పూర్తి మార్గదర్శకాలు ఏమిటి, ఈ యొక్క లోన్స్ అనేది ఏ విధంగా మనకు ఇస్తారు, బ్యాంక్ లోన్ ఎంత ఉంటుంది, ప్రభుత్వ సబ్సిడీ ఎంత ఉంటుంది అనే పూర్తి వివరాలని నేనైతే మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఒకసారి చూసినట్టయితే ఎస్సీ కార్పొరేషన్ దారే వేరు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. మిగతా కార్పొరేషన్లకి భిన్నంగా మార్గదర్శకాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. స్వయం ఉపాధి రాయితీ రుణ పథకంలో కొర్రీలు అనేక ఆటంకాలు మనకిందులో కనిపిస్తున్నాయి. నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి ఎస్సీల విన్నపం అని చెప్పేసి కూడా ఈ వార్తాపత్రికలో ప్రకటన రాయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం క్లారిటీగా చూసినట్టయితే స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం అమలులో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల తీరు విమర్శలకు తావిచ్చేదిగా ఉంది. ఎస్సీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో అధికారులు నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తున్నారు. ఇదే పథకాన్ని బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు కార్పొరేషన్లు దాదాపుగా ఒకేలా అమలు చేస్తుండగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వంలోనే అమలయ్యేటటువంటి మిగతా కార్పొరేషన్లతో సంబంధం లేకుండా విభిన్నమైన పద్ధతులలో విభిన్నమైన రూల్స్ అనేది పెట్టేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులకు సంబంధించినటువంటి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సేవా, రవాణా, వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పనకు గాని రాయితీ అందించేలా పథకం మార్గదర్శకాలను రూపొందించారు. రూపాయలు 3 లక్షల నుంచి రూపాయలు 10 లక్షల పైబడిన వ్యయంతో యూనిట్ ఏర్పాటుకి వివిధ రకాల జీవనోపాధులను నిర్దేశించారు. ఇందుకు గాను 50% నుంచి 60% వరకు రాయితీ అందిస్తారు. ఇక్కడ మీకు 10 లక్షల లోన్ అనేది శాంక్షన్ అయినట్టయితే మీరు 50% నుండి 60% అంటే 6 లక్షల రూపాయల వరకు కూడా మీరు మాఫీ అనేది పొందేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసినట్టయితే బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్లు 50% రాయితీతో స్వయం ఉపాధి అవకాశాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఈ పథకం అమలు చేసినప్పుడు లబ్ధిదారుల వాటాగా 10% చెల్లించాల్సి ఉండేది. ఆ చిన్నపాటి మొత్తం కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దళారులు రంగప్రవేశం చేయడంతో పథకం పక్కదారి పట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్లకు రాయితీని అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఎస్సీలకి ఈ పథకం అమలు కానీ రాయితీని బ్యాక్ ఎండ్లో విడుదల చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. మిగతా కార్పొరేషన్లు లబ్ధిదారులు యూనిట్ను ఎంపిక చేసుకొని కొనుగోలుకు సంబంధించిన ఎస్టిమేషన్ను బ్యాంకర్కి సమర్పించిన వెంటనే రాయితీని వ్యాపారస్తుల ఖాతాలో జమ చేసేలా ముందుగానే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాకు విడుదల చేస్తుంది. కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం లబ్ధిదారులు యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత రాయితీ వారికి అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇదైతే చాలా అన్యాయమైనటువంటి దుశ్చర్య అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క యూనిట్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత వెంటనే ఈ యొక్క డబ్బులు అనేది రిలీజ్ చేయాలి, కానీ 2 సంవత్సరాల తర్వాత ఇస్తామనడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఇస్తే ఇవ్వచ్చు అలా కూడా, కానీ అన్ని కార్పొరేషన్లు ఒకే విధంగా నడిస్తే బాగుంటుంది. కొన్ని కార్పొరేషన్లు ముందుగా ఇచ్చి కొన్ని కార్పొరేషన్లు తర్వాత ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఫ్రెండ్స్, ఇది ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఈ వీడియోని నేను మీకు అందించడం జరుగుతుంది. మరో వీడియోతో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ఏ విధమైన అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.